వారిని అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తన సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాను. అంటే మనం ఎలా ఉండాలి? అదేదనగా దేవుడు వారిని అపరాధములను వారి మీద మోపకుండా క్రీస్తునందున ఎడల మనం లోకంలో తనతో సమాధాన పరుచుకోవాలి, సమాధానము పడాలి. సమాధానం అనే వాక్యమును మనము పట్టుకుని సమాధానంతో మనము ఎదరికి వెళ్ళాలి. మన సమాధానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యంలో దొరుకుతుంది కాదు. మనం సమాధానం ఎక్కడ దొరుకుతుందని మన సహోదరుని కానీ మన శత్రువుని కానీ ప్రేమించినప్పుడు, మన శత్రువుని ప్రేమించినప్పుడు, మనం ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని క్షమిస్తే అదే నిజమైన సమాధానము. అంతేగాని మనము లోపలేమో సమాధానం పడకుండా బయటకేమో మనం నటించేస్తే అది సమాధానం అయిపోదు కదా. మనం దేవుడు ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులని అన్నాడు. మన హృదయం శుద్ధి లేకోకుండా ఎంత ప్రార్థించినాను వ్యర్థమే. నేను సమాధానం పడిపోయాను అని అన్నంతనే కానీ మనుషుల పైరూపమును చూడొచ్చేమో, కానీ దేవుడైతే సమస్తమును కూడా చూచుచున్నాడు. హృదయ అంతరంగములను చూచుచున్నాడు. మన పుట్టక మునిపే మా తలంపులు ఎరిగి ఉన్నవాడైన, మనకంటే భూమి ఆకాశముల కంటే ముందు పుట్టి ఉన్నవాడైన. కానీ దేవుని మనం ఏమంటున్నాం? నేను సమాధానం పడిపోయాను, నేను వాళ్ళని ప్రేమించేస్తున్నాను, లేకపోతే వీళ్ళని క్షమించేశాను అని మనం అనుకుంటాం కాదు. దేవుడు అది నిరూపించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తాగుబోతును ఒక పాస్టర్ ఉన్నారంట. ఉంటే వాళ్ళిద్దరూ ఎదురు బదురు ఇల్లులు. వాళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుంచి కూడా ప్రాణ స్నేహితులు. ఒక స్నేహితుడు తండ్రి అయితే పాస్టర్, ఇంకో స్నేహితుడు తండ్రి అయితే వ్యవసాయకుడు. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఒకే క్లాసులో ఒకే విధంగా చదువుకున్నారు. ఎదిగి కొలదు ఒకడేమో పాస్టర్ చేశారు, పాస్టర్ గారు కొడుకుని పాస్టర్ చేశారు, పనికి వెళ్ళే అబ్బాయిని పనికి వెళ్ళేలాగా పెంచారు. కానీ ఈ తాగుబోతు పాస్టర్ని చూసి ఆ చూడు ఎంత బాగా ఉంటున్నాడు, రోజు కూడా ప్రార్థనకి వెళ్తున్నాడు, ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాడు, చక్క ప్రసంగం చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు. మా అమ్మ నాన్న నన్ను ఇలా పెంచలేదు, వాళ్ళ అమ్మ నాన్న పాస్టర్లు కాబట్టి అలా పెంచారు అని అనుకుంటున్నాడు. ఏంది పాస్టర్ ఏమనుకుంటున్నాడు? ఈ తాగుబోతుని చూసి ఆడు చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడని, వాళ్ళ అమ్మ నాన్న చాలా బాగా పెంచారని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, చక్కగా తాగుతున్నాడు, తింటున్నాడు, సుఖిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ నేనే బైబిల్ అని పట్టుకుని తిరుగుతున్నాను, నాకే ఏ సుఖమో లేదు, ఏ సంతోషమో లేదు అని అనుకుంటున్నాడు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోతే కానీ దేవుని